టాలీవుడ్ స్థాయి గ్లోబల్ రేంజ్ కి వెళ్ళింది. కానీ మన రిలీజ్ ప్లానింగ్ మాత్రం ఇంకా లోకల్ స్థాయిలోనే కొట్టుమిట్టాడుతుందా అనే అనుమానం చాలా మందికి కలుగుతుంది. ఈ మధ్య కాలంలో ఏ పెద్ద సినిమా రిలీజ్ కూడా చివరి నిమిషం వరకు టెన్షన్ లేకుండా జరగడం లేదు. కంటెంట్ డెలివరీలో ఆలస్యం, టికెట్ల రేట్ల పెంపు కోసం జీవోలు రావడం లేట్ అవ్వడం, డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిక్యూటర్ల మధ్య ఆర్గ్యుమెంట్లు తెగకపోవడం, ఇవన్నీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక పెద్ద కామన్ ఫ్యాక్టర్ గా మారిపోయాయి. సినిమా రిలీజ్ కి వారం రోజుల ముందు నుంచే బుకింగ్స్ ఓపెన్ చేసి బస్ క్రియేట్ చేయాల్సిన సమయంలో అసలు సినిమా టైంకి పడుతుందా లేదా అని ఫ్యాన్స్ కంగారు పడే పరిస్థితి వరకు వచ్చింది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన భారీ చిత్రం రాజా సాబ్ పరిస్థితి కూడా ఇందుకు ఉదాహరణే. సినిమా ప్రీమియర్లకు మరో 48 గంటల సమయం కూడా లేదు. కానీ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఒక్క షో కూడా ఓపెన్ కాలేదు. ఫ్యాన్స్ ఆశగా బుక్ మై షో యాప్ని రీఫ్రెష్ చేయడం తప్ప టికెట్లు బుక్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. కేవలం తెలుగులోనే కాదు, నార్త్ బెల్ట్ లో కూడా నేషనల్ చైన్స్ అయిన పీవీఆర్, ఐనాక్స్ ఇంకా బుకింగ్స్ పూర్తి స్థాయిలో ఓపెన్ చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక పక్క ఓవర్సీస్ లో రికార్డు స్థాయిలో సృష్టించిన సినిమా ఇలా దేశీయ మార్కెట్లో చివరి నిమిషం వరకు థియేటర్ల కోసం, పర్మిషన్ల కోసం వేచి చూడడం విడ్డూరంగా ఉంది. మరోవైపు ప్రమోషన్ల విషయంలో కూడా తీవ్రమైన గందరగోళం కనిపిస్తుంది. సందీప్ రెడ్డి వంగతో ప్రభాస్ ఇంటర్వ్యూ గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అది సినిమా హైప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుందని ఫ్యాన్స్ అందరూ అభిప్రాయపడ్డారు. కానీ రిలీజ్ ముంగిట ఉండడంగా ఇప్పటికీ ఆ ఇంటర్వ్యూ బయటికి మాత్రం రాలేదు. కంటెంట్ డెలివరీలో జరుగుతున్న జాప్యం వల్ల యుఎస్ వంటి ఓవర్సీస్ లొకేషన్స్ లో ప్రీమియర్స్ టైం కి పడతాయా అనే ఆందోళన కూడా డిస్ట్రిబ్యూటర్లలో కనిపిస్తుంది. 100 కోట్ల బడ్జెట్ తో సినిమాలు తీస్తున్నప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ అలాగే రిలీజ్ స్ట్రాటజీ మీద ఉండాల్సిన కనీస జాగ్రత్తలు లోపించడం స్పష్టంగా కనిపిస్తుంది. అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు సామాన్య ప్రేక్షకుడికి కూడా వచ్చే ప్రశ్న. సినిమా మేకింగ్ లో చూపిస్తున్న శ్రద్ధ రిలీజ్ ప్లానింగ్ లో ఎందుకు చూపించలేకపోతున్నారు? టికెట్ హైక్స్ లేదా ఎక్స్ట్రా షోల కోసం ప్రభుత్వాల నుంచి వచ్చే జీవోల కోసం చివరి నిమిషం వరకు ఎదురు చూడడం వల్ల అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చే భారీ ఓపెనింగ్స్ దెబ్బతింటున్నాయి. ఆడియన్స్ లో ఉండాల్సిన ఎగ్జైట్మెంట్ కాస్త అయోమయంగా మారిపోతుంది. లాస్ట్ మినిట్ రష్ అనేది ఒక అలవాటుగా మారితే అది భవిష్యత్తులో మార్కెట్ కి పెద్ద దెబ్బ అవుతుంది. చివరిగా పాన్ ఇండియా మార్కెట్ ని చూపిస్తున్న టాలీవుడ్ ఇలాంటి లాస్ట్ మినిట్ టెన్షన్స్ ని అధిగమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 100 కోట్లు పెట్టి సినిమా తీయడం ఎంత ముఖ్యమో దాన్ని స్మూత్ గా ఆడియన్స్ ముందుకు తీసుకురావడం కూడా అంతే ముఖ్యం. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికైనా మేల్కొని పక్కా ప్లానింగ్ తో రిలీజ్లను ప్లాన్ చేసుకోకపోతే కంటెంట్ ఎంత బాగున్నా కూడా ఈ రిలీజ్ గందరగోళం వల్ల సినిమా ఫలితాలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. ప్రభాస్ వంటి స్టార్ హీరోకే ఈ పరిస్థితి ఉంటే ఇక మిగతా సినిమాల పరిస్థితి ఏంటో ఇండస్ట్రీ పెద్దలే ఆలోచించాలి.